అన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్లలో దాదాపుగా 40 లక్షల ఉద్యోగాలకు పైగా ఇచ్చామని అంటున్నారు. నిజంగా అన్ని ఉద్యోగాలు వచ్చినాయి అని అంటారా? మీ అభిప్రాయం ఏంటి? అవన్నీ ఒక కల్పన కథలాగా చెప్పుకుంటూ జగన్ గారు కాలక్షేపం చేశారు. 5 సంవత్సరాలు రాగానే టీసీ ఇస్తానని, ఉద్యోగాలకి పెంచుతానని 5,000 ఇచ్చి డిగ్రీ చదువుకున్న వాళ్ళనే మన వాలంటరీ కింద చేసి ఒక గ్రామంలో ఒక పాలేరు కింద చేశాడు. వాళ్ళకి ఒక ఇల్లు కల్పించలేదు. మొన్న రీసెంట్ గా వాళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో ఒకటి చేసేవాడు. వీళ్ళకి లేకోకుండా ఆయనే స్వలాభం కోసం వాళ్ళని రిజైన్ చేసామన్నాడు. పాపం పిచ్చి ప్రజలు నమ్మి అన్ని అబద్ధాలు అన్న సంగతి తెలియదు. జగన్ అన్ని అబద్ధాలనే విషయం తెలియక అంటే అలా చెప్తారులే. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అలా చెప్తారు. వాళ్ళ కింద ఉన్న నాయకులు కూడా అలాగే మాట్లాడతారు. ప్రతి మెయిన్ నాయకులందరూ కూడా అన్ని అబద్ధాలు. నిన్న కాక మొన్న వర్షం వెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత వచ్చి మన విజయవాడ నుంచి 10 రోజుల తర్వాత వచ్చి పంట నష్టం కనిపెడతానన్నాడు. జరిగిన మరుక్షణమే ఎక్కడ ఎంత జరిగింది అనేది ఎక్కడికక్కడే కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క నాయకుడు కూడా గ్రామ స్థాయి కాడి నుంచి ఎమ్మెల్యే కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఆ నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టారు. తగిన కొంతమందికి లబ్ధి చెందింది. ఎవరైతే అంతవరకు ఏదయ్యారో అంతవరకు లబ్ధి పొందారు. ఓకే, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాల్లో సచివాలయ ఉద్యోగాలు, వాలంటీర్ ఉద్యోగాలు, మరి ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తికి వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి 5,000 జీతం ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరేమంటారు దాని గురించి? అదైతే నా దృష్టిలో ఒక గ్రామానికి పాలేరు కింద చేశాడు తప్పది. అతను చదువుకున్న డిగ్రీకి సంబంధించి వాల్యూ లేకోకుండా చేసాడు. ఇప్పుడు దాని వాల్యూ అంటే ఏంటనేది గూగుల్ అనే దాన్ని తీసుకొచ్చారు లోకేష్ బాబు గారు. అలాంటి వాటికి ఇప్పుడు వాళ్ళు పోటీ ఉద్యోగాలు మామూలుగా చెప్తున్నారు కదా బాబు గారు, అవి వస్తే ఈ డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ కూడా లబ్ధి పొందుతారని నేను అనుకుంటాను. మరి జగన్ గారు ప్రతి ఏటా కూడా జనవరిలో జాబ్ క్యాలెండర్ తీస్తానని చెప్పారు. 5 ఏళ్లలో ఎన్ని జాబ్ క్యాలెండర్స్ వచ్చాయంటారు? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయంటారు? అన్ని అబద్ధాలేనన్నా, అన్ని అబద్ధాలే. ఏంటంటే మేము వస్తే ఈయన చంద్రబాబు నాయుడు గారు వస్తే సూపర్ 6 అమలు చేస్తానన్నాడు. ఆయన వస్తే మమ్మల్ని ఎవడైతే ఎదిరికిస్తున్నాడో వాళ్ళ తాట తీస్తాను, చెమడాలు తీస్తాను, నేనంటే ఏంటని ఉద్యోగస్తుల్ని, పాపం పోలీసు వాళ్ళని, అధికారుల్ని అందరినీ బెదిరిస్తూ హెచ్చరిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు శాంతివాహం అనుకుంటా అలా వెళ్ళిపోతుంటే చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తూ మన లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ దూషిస్తూ రకరకాలుగా పైనుంచి జగన్ గారి కాడి నుంచి కింద ఉన్న నాయకులు మొత్తం అందరూ కూడా అంతా దోపిడీ పాలన చేస్తూ ఇచ్చేసారన్న. మరి గూగుల్ కంపెనీ అనేది విశాఖలో డేటా సెంటర్ పెట్టబోతుంది కదా, అది తీసుకొచ్చింది ఎవరు? మీరైతే తీసుకొచ్చిన దానికి క్రెడిట్ ఎవరికి ఇస్తారు? చంద్రబాబు గారికా, జగన్మోహన్ రెడ్డి గారికా? లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముగ్గురికి ఇస్తామన్నా. అప్పుడెప్పుడు మేము తెచ్చామన్నది అల్లడి చేయలేదు. మాకు ఎవరైతే బయటికి పెట్టారో, పైకి వెళ్ళి మాట్లాడారో, మా దృష్టిలోకి వచ్చారో మేము వాళ్ళనే నమ్ముతామన్నా. ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా నిజం కాదు. నిన్న కాక మొన్న పెడల్లో కూడా ఇల్లు వరిసేను పట్టుకుని ఏం మాట్లాడాలో తెలియలేదు. ఉల్లిపాయ పట్టుకుని హెరిటేజ్ అంటాడు. ఏమండి, జనంలో తిరిగితే ఉల్లిపాయ ఏదో, లేకపోతే మన పెసరపప్పు ఏదో, మా మామిడికాయలు ఏదో తెలిసి. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్లలో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టించాను, కొన్ని వందల కంపెనీలు తీసుకొచ్చాను, 40,13,500 ఉద్యోగాలకు పైన ఇచ్చానని అంటారు. నిజంగా అన్ని ఉద్యోగాలు ఇచ్చానని ఆయన చెప్తున్నారు. మీకేమైనా మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇచ్చినట్టు మీకు ఎక్కడైనా కనిపించినాయా? నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఉమ్మడి రాష్ట్రంలోనే ఆంధ్ర రాష్ట్రం అంటే హార్డ్వేర్ రాష్ట్రం అనేవాళ్ళు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా హార్డ్వేర్ రాష్ట్రం అని సాఫ్ట్వేర్ కంపెనీలు ఊరికే ప్రయత్నం అయితే చేశారు, రాలేదు, ప్రయత్నం అయితే చేశారు. పోర్టుల గురించి వాళ్ళ గురించి ఫోకస్ పెట్టారు. కానీ ఇప్పుడు చాలా బలమైన ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం చాలా బలమైన ప్రభుత్వం, చాలా మంచి ప్రభుత్వం. వీళ్ళు హార్డ్వేర్ రాష్ట్రం కాదు, మంది సాఫ్ట్వేర్ రాష్ట్రం అని అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలని
కాళ్ళకు బలపాలు కట్టుకొని తిరిగి మరీ తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళకు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు ద్వేషంతో ఈర్ష్యా దేశాలతో ఈ ప్రభుత్వం మంచి చేసిన చెడ్డీ పట్టుకొని లాగుతున్నారు. కాబట్టి వీళ్ళు మంచిని వాళ్ళు గుర్తించట్లేదు. ఒక పార్టీ ద్వారానే విమర్శిస్తున్నారు తప్పితే వాళ్ళు పార్టీ ద్వారా కాకుండా వాళ్ళకు సంతోషమే. వీళ్ళు ఇంత మంచి కంపెనీలు చేస్తున్నాను, మనము చేయని పని కూడా వీళ్ళు చేస్తున్నారని వాళ్ళు సంతోషపడుతున్నారు. మరి గూగుల్ డేటా సెంటర్ కంపెనీ వచ్చింది కదా, ఆ కంపెనీ రావడానికి ప్రధాన కారణం ఎవరంటారు? మీరైతే ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తానంటారు? నేను సామాన్యుడిని. నాకు కూటమి ప్రభుత్వం సభ్యత్వం లేదు, వైసీపీ పార్టీ సభ్యత్వం లేదు. కానీ వాళ్ళు అడిగారు, ప్రయత్నం చేశారు, కానీ రాలేదు కదా. ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అనుభవం చూసి ఈయన సాఫ్ట్వేర్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చారు కాబట్టి ఆ అనుభవంతో గూగుల్ డేటా వస్తుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు అడిగారని రావట్లేదు. వీళ్ళ అనుభవం చూసి చంద్రబాబు నాయుడు గారు అనుభవం చూసి చంద్రబాబు నాయుడు గారు ఐటీ సంస్థల అభివృద్ధిని చూసి వస్తున్నారు. మరి ఆ గూగుల్ కంపెనీ తీసుకొచ్చింది నేనే, కానీ క్రెడిట్ నాకు ఇవ్వకుండా చంద్రబాబు లోకేష్ తీసుకుంటున్నారని మాట్లాడుతున్నారు కదా, ఆయన మీరేం చెప్తారు దానికి? ప్రతిపక్ష నాయకుడు మరి ఆయనకి విమర్శించడానికి ఏదీ లేదంటే, ఏదీ లేనప్పుడు ఏదో ఒక చిన్న పాయింట్ దొరుకుతుంది, దాన్ని పట్టుకొని వేలాడుతున్నారు. మన అధికార పక్షం వాళ్ళు ఓడిన ప్రెస్టేషన్ లో ఉన్నారు సార్. మెయిన్ ఏంటంటే వాళ్ళు ఓడిన ప్రెస్టేషన్ లో ఉన్నారు. చిన్న తప్పును కూడా భూతత్వంలో పెట్టి చూసుకుంటున్నారు. ప్రతి క్రెడిట్ నాదే అంటున్నారు. ఇంత నీదే క్రెడిట్ అయితే జగన్మోహన్ రెడ్డి నిజంగా అభివృద్ధి చేసుకుంటే ఇప్పటికి ఓడరు కదా. విజయానికి కావాల్సిన ఓట్లు మీకు ఎందుకు పడలేదు? మీరు ఎక్కడో సాట పొరపాటు చేయబట్టే కదా ప్రజలు మిమ్మల్ని ఓడించారు. ఇప్పుడు క్రెడిట్ అంటే మీకు ప్రభుత్వం అంతో ఎంతో మీరు పాలన చేశారు. ప్రజలు ఎవరు కాదట్లా, వీళ్ళు పాలన చేశారు. ఇప్పుడు నేను అధికారంలోకి వస్తే నేను పాలన చేస్తాను, ఇంట్లో ఏం కూర్చోను కదా. కాబట్టి వీళ్ళు గతం కంటే మిన్నగా ఇప్పుడు జరిగేది సత్యధర్మ పాలన. గతం కంటే మిన్నగా నిస్వార్థ సేవతో సత్యధర్మ పాలన జరుగుతుంది. వీళ్ళు ఏంటంటే ఈ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కింది స్థాయి కూటములు ముగ్గురు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పేదవాడి ఇంటికి వెళ్ళి ఎలాగో అన్ని సమాచారాలు కనుక్కొని వాళ్ళకి ఏం కావాల్సిన ఇస్తున్నారో వీళ్ళు కూడా స్థానికంగా గ్రామంలో కానీ వార్డులో కానీ స్థానికంగా వెళ్ళి ప్రజలతో మమేకమయ్యి వీళ్ళు చేసిన మంచి చెప్పుకుంటే చాలండి. ప్రతిపక్షాలను విమర్శించే వల్ల చేసిన పని చెప్పుకొని ప్రతిపక్షాలను తిప్పి కొడితే చాలు, మళ్ళీ మంచి ప్రభుత్వం వస్తుంది. 2029లో మళ్ళీ మంచి ప్రభుత్వం వస్తుంది. మరి జగన్ గారి హయాంలో వచ్చిన ఉద్యోగాలు అంటే మీరేం చెప్తారు? మీకు తెలిసిన ఉద్యోగాలు ఏంటంటారు? నాకు తెలిసిన ఉద్యోగాలు అంటే వాలంటరీ ఉద్యోగం ఇచ్చారు. అది ఏదో వాలంటరీ ఉద్యోగం అని మళ్ళీ వీళ్ళు అంటున్నారు. ఆయనే చెప్పారు వాలంటరీ వ్యవస్థ సేవా వ్యవస్థ అని. సేవా వ్యవస్థలో ఉంటే ఎవరికైనా అన్నం పెడుతుందంటే ఈ కరువు కాలంలో దగ్గర 20,000 30,000 సంపాదించుకున్నా నెలకు మిగలట్లేదు. 5,000కి 6,000కి ఏం వస్తుందండి? 5,000 ఈ ఉద్యోగాల కింద ఆయనే చెప్పాడు ఇవి ఉద్యోగాలు కాదు సేవా వ్యవస్థ. మళ్ళీ ఇప్పుడేమో ఉద్యోగాలు అంటున్నారు. ఆ ఉద్యోగాలు కాదండి. బీటెక్ చదువుకున్న పిల్లలకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తే నెలకి 50,000 1,00,000 రూపాయలు వస్తే అవి ఉద్యోగం. వాళ్ళు ఏదైనా సొంత ఇళ్ళు కట్టుకోవడానికి కానీ భార్య బిడ్డలను పోషించుకోవడానికి పనికి వస్తాయి. మరి జగన్ గారి హయాంలో ప్రతి జనవరికి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అన్నారు. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా రిలీజ్ చేసినట్టు గవర్నమెంట్ ఉద్యోగాలే కానీ లేదా వేరే ఉద్యోగాలు ఏమైనా ఇచ్చినట్టు ఎక్కడైనా కనిపించిందా మీకు? అసలు మెగా డిఎస్సి ప్రకటించిన వాళ్ళు ఉద్యోగాలు ఎగ్జామ్స్ అవి పెట్టలేదు కదండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం మేము మెగా డిఎస్సి పెట్టారు. మళ్ళీ లేట్ అయినా సరే ఈ మధ్యన 20,000 ఉద్యోగాలు ఇచ్చారు. అవన్నీ ఇచ్చారు. టీచర్లు కూడా మా వాగ్ సెంటర్లో ఒక టీచర్ కూడా వచ్చిందండి. నేను వాగ్ సెంటర్లో కొత్తపేట వాగ్ సెంటర్లో నాకు చిన్న షాపు, ఆ షాపు సామాన్ కొట్టడానికి వచ్చారు. గవర్నమెంట్ ఇవ్వండి నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, నేను ఇక వేరే ఊరి నుంచి వచ్చానని వచ్చింది. చాలా సంతోషంగా చెప్పుకున్నాను, నాకు హ్యాపీ అనిపించింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో 40 లక్షల ఉద్యోగాలకు పైగా యువతకు ఇప్పించానన్నారు. నిజంగా అన్ని ఉద్యోగాలు వచ్చినాయి అని అంటారా? మీరేమంటారు దాని గురించి? రాలేదు. ఇంతమందికి ఉపాధి అయితే కలగలేదు. మరి ఆయన హయాంలో వాలంటీర్లు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారన్నారు, అవి అందరికీ కనిపించేవి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే వాళ్ళ లేకపోయినప్పుడు మామూలుగా జరుగుతున్నాయి కదండి పనులన్నీ, ఇంకా అలాగా సరిపెడుతున్నారు. ఓకే, ఇప్పుడు వాళ్ళ అయితే పెద్ద యూజ్ లేదంటారా? ఇంకా అన్నగానే అనుకోవాలి కదండి. అంటే వాళ్ళు లేకపోయినా ఇప్పుడు జరుగుతున్నాయి యూజ్ లేదంటే సచివాలయ ఉద్యోగులతో నడిపిస్తున్నారు కదా. మరి ప్రభుత్వంలో ఇప్పుడు రీసెంట్ గా పెట్టుబడులు వస్తున్నాయి కదా. రీసెంట్ గా విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. అది ఎవరి వల్ల వచ్చింది? మీరైతే దానికి ప్రాధాన్యత ఎవరు ఇస్తారు? చంద్రబాబు గారు? చంద్రబాబు నాయుడు గారి వల్ల వస్తున్నాయండి ఇవన్నీ. కొత్త ప్రాజెక్టులు కానీ కొత్త పెట్టుబడులు కానీ. ఓకే,
మరి గూగుల్ కంపెనీ నేను తీసుకొచ్చానని చెప్పి జగన్ గారు మాటి మాటికి కూడా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు కదా. అంటే ఇప్పుడు మామూలుగా అన్ని ముందు తెర మీదకి వచ్చింది ఇప్పుడే కదా బాగా ఇది జరిగింది. అదే మరి పరిపాలన విషయంలో చంద్రబాబు గారు పనితీరు ఎలా ఉందంటారు? బాగుంది, బాగుంది. కష్టపడుతున్నారు అందరూ, కింద ఉన్న చేత కూడా అందరి చేత కష్టపడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక పలానా విషయంలో నాకు ఇబ్బందికరంగా ఉంది, ఈ విషయం సరిగ్గా చేయలేదు అని ఎక్కడైనా ఏమైనా అనిపించినా మీకు? సాధారణంగా తక్కువేనండి. అన్ని కింద స్థాయిలో కూడా సెక్రటరీ స్థాయిలో పంచాయతీ వ్యవస్థలో కానీ ఎంఆర్ వ్యవస్థలో కానీ అన్ని చోట్ల కూడా బాగా స్పీడ్ గా పనిచేస్తున్నారు. ప్రజల వద్దకే సమస్యలు అని చెప్పి పెట్టారు కదండి PSVP అని, ప్రజా సమస్యల పరిష్కార వేదికని. దాంట్లో కూడా చాలా వరకు 90% క్లియర్ అయిపోతుందండి ప్రజలకి అక్కడికక్కడ. బాగున్నాయి అంటారు. బాగానే ఉంది. మరి సంక్షేమ పథకాల విషయంలో ఎలా ఉందంటారు? బాగానే, వాళ్ళకి కూడా ఏం లోటు లేకుండా ఈ పెన్షన్లు అవి బాగానే అవుతున్నాయి. ఆర్టీసీ ప్రయోజనాలు అవి ఉన్నాయి కదండి, బాగానే ఉన్నాయండి. మీకేమైనా అందుతున్నాయా? మాకు లేదు. మీకేం లేదు, ఏ ఒక్క పథకం అందట్లేదు మీకు? లేదు. ఓకే, మరి అభివృద్ధి ఎలా ఉందా అంటారు? ముఖ్యంగా అమరావతి గానీ, పోలవరం గానీ, రోడ్లు కానీ బాగానే కనపడుతున్నాయండి. అభివృద్ధి బాగానే కనపడుతుంది. బాగానే ఉందంటారు. ఓవరాల్ గా ప్రభుత్వ పనితీరు గురించి మీరేం చెప్తారు? మరి బాగానే ఉన్నదండి. బాగానే ఉందంటారు. గతంలో ఎలా అనిపించింది? కొంచెం వీళ్ళని కలుసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉండేది నాయకులని. ఇప్పుడు బాగానే ఉన్నారు. సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో 40,13,500 ఉద్యోగాలకు పైగా యువతకు ఇచ్చానన్నారు. మరి నిజంగా గత 5 ఏళ్ళు అన్ని ఉద్యోగాలు రాష్ట్రంలో వచ్చాయంటారా? మీకు కనిపించాయంటారా అన్ని ఉద్యోగాలు? గత ప్రభుత్వం హయాంలో ఆ సచివాలయం తాలూకు ఉద్యోగాలు తప్ప ఒక రిక్రూట్మెంట్ కూడా ఆయన చేయలేకపోయాడు. ఈవెన్ డిఎస్సి కూడా తను విడుదల చేయలేకపోయాడు. ఒక కంపెనీ ఆయన చూసి ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది లేదు. వచ్చిన కంపెనీలు L&T కానీ మంచి మంచి కంపెనీస్ వాళ్ళందరినీ హెరాస్ చేయటం మూలంగా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు కాబట్టి మీరు నాకేం ఇస్తారు, మీరు సరిగ్గా ఇస్తే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అనేప్పుడు అందరూ వెళ్ళిపోయారు. ఉన్న ఉద్యోగాలు పోయినాయి. ఆ పరిశ్రమల శాఖ మంత్రి ఆయన ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కోడిగుడ్డు వెంబడినే తయారవుద్దా అని చెప్పాడు. అలాంటి మంత్రిని పెట్టి మరి పరిపాలన చేశారు. ఉన్న పరిశ్రమలు పోయి ఎంప్లాయ్మెంట్ లేదు. ఒక గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళు కల్పిస్తేనే యువతకు ఉపాధి కాదు. ప్రైవేట్ కంపెనీలు వేరే వస్తే రిక్రూట్మెంట్ కనీసం 10-15 వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాలు వస్తాయి. అలాంటివి లేకుండా చేశాడు. మరి దాని గుణపాఠం యువత బ్రహ్మాండంగా ఓట్లేసి మరి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు, ఆయన్ని పంపించారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదండి, సచివాలయ ఉద్యోగాలు తప్పితే నాకేం కనిపించలేదు అన్నారు కదా. మరి జగన్ గారు ఏమన్నారు అని అంటే, యువతని ప్రోత్సహించాము, మా హయాంలో వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఎక్కడ లేని ఉద్యోగాలను మేమే తీసుకొచ్చాము, అసలు మేము ఇచ్చిన ఉద్యోగాలు ఎవరు ఇవ్వలేదని అంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని మొదట్లో వాళ్ళే వ్యతిరేకించారు. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం అనేది కష్టం. మరి ఇప్పుడు 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తారంటారు? ఆయన వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. 5,000 రూపాయలు జీతం, 5,000 రూపాయలు జీతం ఇచ్చి వాళ్ళతో ఎట్టి చాకరీ చేయించి ఈ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను వస్తాను మీకు 10,000 రూపాయలు ఉద్యోగం చేస్తాను అన్నాడు. వాళ్ళందరినీ నట్టేట ముంచాడు. మరి ఆ వాలంటీర్లు కొన్ని చోట్ల మంచిగా పనిచేశారు. ఎక్కువ శాతం మంది వాలంటీర్లు టౌన్లో కానీ లేదా వేరే ఏజెన్సీ ఏరియాలో వాలంటీర్లు రకరకాల ప్రలోభాలని మహిళల్ని గురి చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. మరి అలాంటి ఉద్యోగాలు ఇచ్చి యువతను పాడు చేశాడు. ఆయన గంజాయి అలాంటి ప్రమోట్ చేసి యువతని నాశనం చేశాడు. ఉద్యోగాలు ఇవ్వాల. ఇప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు చక్కగా విదేశాలకు వెళ్ళి మంచి మంచి కంపెనీలు తీసుకొస్తున్నారు. గూగుల్ వచ్చింది. గూగుల్ కంపెనీ అనేది మరి అమెరికాలో మాత్రమే అది ఫస్ట్ కంపెనీ. బాగా ఎక్కువ పెట్టుబడి పెట్టి యువతకి మంచి మంచి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కంపెనీ సెకండ్ వైజాగ్లో రాబోతోంది. మరి మంచి అది పరిణామం. ఇలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు లాంటి సమర్థుడైన వ్యక్తి ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఒక ట్రాక్ ఏర్పడుతుంది. యువతకి మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇటు విజయవాడ కానీ, ఇటు గుంటూరు కానీ, అటు వైజాగ్ కానీ, అటు నెల్లూరు కానీ, తిరుపతి కానీ
అన్ని సిటీస్ డెవలప్ అవుతాయి, అందరికీ మంచి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆ విధమైన ఆలోచన ప్రజలు చేస్తున్నారు. మరి ప్రజలు పెచ్చాళ్ళు కాదు. ఉమ్, ప్రతి పార్టీని నమ్మేవాళ్ళు 30% ఉంటారు. ఈ 60% మంది ప్రజలతో కాదు, 40% మంది ప్రజలు చూస్తారు ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తుందా లేదా, లేకపోతే ఎటువంటి పరిపాలన కావాలని నిర్ణయించేది ఆ 40% మంది ప్రజలే. ఉమ్, ప్రతి పార్టీకి 30% ఓటు బ్యాంక్ ఉంటుంది. ఈ 2/30 60 పోను 40% మంది ప్రజలు ఆలోచిస్తున్నారు. నువ్వు చేసిన చంద్రవందర పనుల వల్ల స్టేట్ ఏమైపోయిందో ఆ 40% మంది తెలుసుకోబట్టి నీ 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు తీసుకొచ్చింది ఎవరు? మీరైతే క్రెడిట్ ఎవరికి ఇస్తారు? తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. మరి ఆయన ఒక విజన్ లీడర్ అవటం వల్ల ఆయన నమ్మి గూగుల్ సంస్థ నారా లోకేష్ గారు వెళ్ళి దాన్ని రిప్రజెంటేషన్ చేసి మాకు ఇవ్వండి అని అడిగితే, మరి ఇక్కడ మన కేంద్ర యొక్క పెద్దలు అమిత్ షా గారిని కానీ లేదా మోడీ గారిని సంప్రదించి వాళ్ళు ఇక్కడ మనకి ఇచ్చారు. పక్కన చెన్నై ఉంది, బెంగళూరు ఉంది. అక్కడికి వెళ్ళకుండా ఎందుకు వచ్చారు? ఇక్కడ వాతావరణం వేరు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరు. ఇక్కడ ఒక మంచి విజనరీ లీడర్ ఉన్నాడు. ఇతనుంటే ఇంకా దీన్ని డెవలప్ చేయవచ్చు అనే ఒక కాన్సెప్ట్తో మరి ఆ సంస్థ ఇక్కడికి వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఉమ్, మరి ఇలాంటి నాయకుడు కొంతకాలం పాటు ఉంటే ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా డెవలప్ అవుద్ది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్లలో 40,13,500 ఉద్యోగాలు ఇచ్చాయని చెప్పి ఆయన మొన్న మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. నిజంగా గత 5 ఏళ్లలో అన్ని ఉద్యోగాలు వచ్చినాయా? మీ చుట్టుపక్కల కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అన్ని ఉద్యోగాలు వచ్చినాయి అంటారా? మాకు తెలిసి అయితే రాలేదు. ఇచ్చినవి ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి వాలంటీర్లు ఇచ్చారు కదా, మీ అందరికీ తెలుసు. సచివాలయం పెట్టారు, అంతకు మించి ఇంకేమైనా తీసారంటారా? ఉమ్, అది అందరికీ తెలిసింది కదా. డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 5,000 రూపాయలు శాలరీ తోటి ఆయన ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు, ఉత్తమమైన ఉద్యోగాలు ఇచ్చారు గవర్నమెంట్ లో. ఉమ్, సో ఆయన గురించి మనం చెప్పాలనుకుంటే కనుక గవర్నమెంట్ ఎలా చేసింది ఏంటి అనేది ప్రజల తీర్పునే మనం తీసుకోవాలి పరిగణలోకి. ప్రజెంట్ ఇప్పుడు ఉమ్, ఆయనకి ఎలాంటి తీర్పు ఇచ్చారో సో అనేది ఆయన నిజంగా కూడా వాస్తవానికి అన్ని వేల ఉద్యోగాలు ఇస్తే ఆయనకి పబ్లిక్ ఎలా రెస్పాండ్ అయ్యారో, రాష్ట్ర ప్రజలు ఆయనకి ఎలా సపోర్ట్ చేసేవారు అనేది మీకు తెలుసు. ఆయనకి ఈరోజు రాష్ట్ర ప్రజల్లో సపోర్ట్ చేయలేదంటే దానికి అర్థం ఏంటంటారు? ఉమ్, ఆయన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుంటుపడిపోయే స్థాయికి తీసుకుని వెళ్ళిపోయారు. వాస్తవానికి ఈ రోజు లోకేష్ గారు ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చారు. నారా లోకేష్ గారు కూడా ప్రతిసారి అదే మాట చెప్తున్నారు. మరి వీళ్ళ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నప్పుడు వైసీపీ నాయకులందరూ కూడా విమర్శించారు, 20 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారని. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి ఎలా చెప్తారంటారు? అదే చెప్తున్నాను. ఒక మాటకి పొందన లేకుండా మాట్లాడటం వైసీపీకి తెలియని వెన్నతో పెట్టిన విద్య. యథార్థంగా చెప్పాలంటే నిన్న కాక మొన్న వచ్చారు, మా గవర్నమెంట్ వచ్చింది రాగానే ఎలక్షన్ లో ఏవైతే డిఎస్సి తీస్తాను, మెగా డిఎస్సి తీస్తానని చెప్పన్నారు. ఆ డిఎస్సి తీశారు, మీరంతా చూశారు కదా. అలాగే అమ్మఒడి ఎవరికి యాక్చువల్గా వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీలో 2 మెంబర్స్కి మాత్రమే అవైలబుల్ ఉండేది, కానీ ఇప్పుడు అలా కాదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మఒడి కార్యక్రమం పడింది. ఈరోజు మోడర్న్ స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కొంత చేశారు. ఇప్పుడు పూర్తిగా కూడా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్స్ చేయడానికి కూడా ఆయన ప్రత్యేకించి కష్టపడుతున్నారు. రాత్రి పవర్లో కూడా ఆయన కష్టపడుతున్నారు లోకేష్ బాబు. అలాగే మాకు సంబంధించి మా కాన్స్టిట్యున్సీలో పోలవరం కాన్స్టిట్యున్సీ బాగా వెనకబడ్డ కాన్స్టిట్యున్సీ, గిరిజన కాన్స్టిట్యున్సీ. మాకు జనసేన కూటమిలో భాగంగా జనసేనకి ఇచ్చారు. మా ఎమ్మెల్యే గారు కూడా ఎక్సలెంట్ పర్సన్, ద వండర్ఫుల్ పర్సన్. ఆయన ఎలా చేస్తున్నారంటే ఈ ఒక నాయకుడిగా ఇస్తే విలువ కాదు, కార్యకర్తను చూసుకోవాలి. పార్టీలకి అతీతంగా ఆయన వెళ్ళిన ప్రతి ఒక్క సామాన్యుడికి అందుబాటులో ఉండి నిత్యం ఆయన వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ వాళ్ళు వెళ్ళిన ప్రతి సమస్య కూడా తీర్చగలుగుతున్నారు. మాకు ఎంపీ కూడా ఎక్స్ట్రాడినరీ ఎంపీ, అది వండర్ఫుల్ ఎంపీ అనమాట. స్టేట్లోనే వండర్ఫుల్ ఎంపీ చెప్పుకోవాలంటే మా ఎంపీ మహేష్ అన్నే. ఎందుకంటే
ఈ కార్యకర్తనే ఉండి గుర్తు పెట్టుకుని పేరు పెట్టి పిలవగల స్థాయి ఆయన ఎవరో ఏంటో యాక్చువల్లీ మాకు తెలియదు. లోకేష్ గారు అయితేనేమి, లేదంటే బాబు గారు కూటమిలో భాగంగా ఎక్కడో కడప నుంచి వచ్చిన ఆయన్ని దుబాయ్లో కన్స్ట్రక్షన్ చేసుకుని ఆయన తీసుకొచ్చి మాకు ఇచ్చారు. మేము ఎలా చేస్తారు ఆయన ఇక్కడ అని అనుకున్నాము. కానీ ఆయన ఈ రోజున మాకు నావీ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు మా పోలవరం కాన్స్టిట్యున్సీకి. వెరీ హ్యాపీ. అది కూడా మా ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి గ్రామం దగ్గరే. ఓకే అన్నప్పుడు పెట్టుబడుల విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎలాంటి పెట్టుబడులు తీసుకొస్తుంది? విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, విశాఖ అనేది మన భారతదేశంలోని ఒక నగరాల్లో మహానగరం. అతి ప్రశాంతమైనటువంటి సస్యశ్యామలమైనటువంటి విశాఖ నగరం, ఒక అందమైన వాతావరణం ఉన్నటువంటి నగరం విశాఖ నగరం. కాంట్రవర్సీ లేని పీస్ఫుల్ ప్రశాంతమైనది. ఈ రోజున అక్కడ డేటా సెంటర్ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి విశాఖ స్టీల్ అయితేనేమి, మరి బోట్ అండ్ నేవీకి సంబంధించినటువంటి ఏమైతేనేమి కానీ ఎన్నో ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయి ఆల్రెడీ. అక్కడికి ఇప్పుడు గూగుల్ కూడా వచ్చిందంటే విశాఖ నగరం మన హైదరాబాద్ నగరం లాగా డెవలప్మెంట్ అవడానికి తీసుకొస్తున్నారు. ఇంకా మరికొన్ని కంపెనీలు లోకేష్ గారు కానీ, బాబు గారు కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు కానీ ఎంతో కృషి చేస్తున్నారు.